సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంటరాక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. అక్కినేని వారి నయా సంచలనం అఖిల్ అక్కినేని తన అరాంగేట్రం సినిమా కోసం మంచి కసరత్తులు చేస్తా ఉన్నారు. తను ప్రయత్నాలు చేస్తున్న విధానం టాలీవుడ్ లో పలువురిని అమితంగా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అంటే దాని మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి ప్రొడక్షన్ టీమ్ అంటే ఎవరైతే స్టార్ ఉంటారో ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటారు. తనని ఎలా లాంచ్ చేయాలి, ఎలా లాంచ్ చేస్తే రీచ్ అవుతాడు అని వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకుని ఎక్కువగా ఆలోచించి రకరకాల ప్రత్యామ్నాయాలు చూస్తారు. కానీ అఖిల్ ఎటువంటి అవకాశాన్ని కూడా నాగార్జున గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇవ్వాలని ట్రై చేయట్లేదు. తన అరంగేట్రానికి సంబంధించి పూర్తి బాధ్యత తన్ని తీసుకున్నాడని తెలుస్తా ఉంది. అలాగే ఒక పక్క కాంబినేషన్ సెట్ అవడానికి, అలాగే సినిమాని జనాలకు నచ్చేట్టు, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో కొలువైపోయి ఉండాలి అన్న ఒక క్లియర్ కట్ విజన్ తో అఖిల్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రాథమిక ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయినట్టు తెలుస్తా ఉంది. అంటే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు, కథ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, తర్వాత ఎలా డెవలప్ చేస్తున్నాం అనే విషయాలకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్, క్లారిటీ వచ్చేసిందని తెలుస్తా ఉంది. అదేమిటి అంటే ఈ సినిమాకి దర్శకుడిగా వి వినాయక్ ఎంపికయ్యారని దాదాపు అధికారికమైన సమాచారం లాంటిది అందుతా ఉంది. అలాగే వెలుగుండ శ్రీనివాస్ అందించిన కథను ఈ సినిమా కోసం ఉపయోగించాలని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఆ కథని నాగార్జున గారు అఖిల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలిసింది. దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ లో భాగంగా కొన్న వెంకట్, గోపి మోహన్ కూడా పార్ట్ తీసుకుంటున్నారని వినపడతా ఉంది. సో ఒక పక్కా స్క్రిప్ట్ ని ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టు ఫార్ములా బేస్ లోనే వెళ్తూ కొత్తగా అఖిల్ ని ప్రొజెక్ట్ చేసే విధానం ఆ కాన్సెప్ట్ లో కనపడతా ఉందని తెలుస్తా ఉంది. మనంలో కాసేపు కనిపించి మురిపించాడు అఖిల్. అలాగే ఆ తర్వాత టైటాన్ యాడ్ లో మ్యాన్లీగా కనిపించి ఈ కుర్రోళ్ళలో గ్యారంటీ ఉన్న విషయం ఉంది, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఫుల్ మాస్ హీరో అయిపోతాడు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఫస్ట్ సినిమాలో తన కెపాసిటీని ఓ పద్ధతిగా ప్రేక్షకులకు చూపించడమే అన్న ప్రశంసలు కూడా వినిపించాయి. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా మొదటి స్టెప్ వేయడానికి అఖిల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అలాగే తన వైపు నుంచి కూడా ఎలా కొత్తగా ప్రెజెంట్ అవ్వాలి, నేను ఎలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలన్న ఆలోచనలు కూడా కొనసాగిస్తాను. దానికి తగ్గట్టు వర్కౌట్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. తన మొదటి సినిమాతోనే ఒక అద్భుతమైన కిక్ తెలుగు ప్రేక్షకులకి అందివ్వాలని కోరుకుంటున్న అఖిల్ తన తొలి ప్రయత్నాన్ని ఎంత సుందరంగా మన ముందుకు తీసుకొస్తారో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. చూద్దాం మరి తన ఫస్ట్ ప్రయత్నంతో అఖిల్ ఏమేమి అద్భుతాలు చేయబోతున్నాడో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.